సిద్దిపేట జిల్లాలో కొన్ని మారుమూల పల్లెల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి కూడా రోడ్లు సరిగా లేవు. బస్సులు, ఆటోలు కూడా వెళ్లడానికి వీలు లేకుండా గతుకుల రోడ్లు అక్కడ దర్శనమిస్తాయి. హామీలిచ్చి మొహం చాటేసే నాయకుల హామీలతో మోసపోతున్నామంటున్న గండికుంట గ్రామ యువకులు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తామంటున్నారు. ఇది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామం గండికుంట. 30 ఏళ్లుగా ఈ కాలనీ వాసులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్లు లాంటి కనీస సౌకర్యాలు గాని, డ్రైనేజ్ సౌకర్యం గాని మచ్చుకైనా కానరావడం లేదెక్కడ. అదే అక్కడి యువత ఆవేదనకు కారణం. గండికుంట గ్రామము, మా ఊరికి రోడ్డు లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. రోడ్డు రవాణా మనకు వచ్చే బస్సులు కానీ ఏం రావడం లేదు. స్కూల్ పిల్లలు పోవడానికి ఇబ్బంది ఉంది. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వటమే తప్ప వాటిని అమలు చేసిన పాపాన పోవటం లేదని, ఊరికి బస్సు కాదు కదా, కనీసం ఆటో రావడానికి కూడా వీల్లేనంతగా రోడ్డుందని చెబుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మాకు ప్రజాప్రతినిధులు చాలా హామీలు ఇస్తారు కానీ హామీల ప్రకారం అమలు మాత్రం జరగట్లేదు. ఇంతవరకు రోడ్డు లేదు. మా ఊరు నుంచి దగ్గర ఒక పిల్లలు రోజుకి 15 మంది 20 మంది ఇక్కడి నుంచి కాలినడకన వెళ్తారు. ఆటో సౌకర్యం లేదు, ఒక బస్సు సౌకర్యం లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చేసినాం అని చెప్పి అన్నారు కానీ మేము చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చినాం. ఇంతవరకు రోడ్డు హామీ ఇచ్చిరు కానీ శంకుస్థాపన కూడా కాలేదు, వర్క్ కూడా చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుందేమని చెప్పి మా వంతుగా మేము ఒక అప్లికేషన్ ఇచ్చినాం. ప్రతాప్ రెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ చేస్తామని చెప్పి అన్నారు కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి మాత్రం జరగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన జనం త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్దామన్నా, ఏదైనా వైద్య సేవల గురించి వెళ్దామన్నా మాకు రోడ్డు లేక మా గ్రామంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, స్కూల్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామానికి రాజకీయ నాయకులు వస్తారు, పోతుంటారు. గత 10 సంవత్సరాల నుంచి మేము తిరగని నాయకులు లేరు, కలవని రాజకీయ నాయకులు లేరు. రోడ్డు కోసము 10 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. చేస్తాము, ఇస్తాము అని మా గ్రామం దగ్గరికి 800 ఓట్ల కోసం వస్తున్న రాజకీయ నాయకులే ఉన్నారు కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మా దిక్కు వచ్చే నాయకులు లేడు, చూసే దిక్కు లేదు మాకెవరు. సరైన రోడ్డు కూడా లేకపోవడంతో స్కూల్కు వెళ్లే విద్యార్థులు రోజు నాగపురి గ్రామానికి వెళ్లి రావటం ఒక సమస్యగా మారింది. వానాకాలంలో రోడ్ల మీద గుంతలన్నీ నీళ్లతో నిండిపోయి సమస్యను మరింత పెంచుతున్నాయి.